హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రెగ్నెన్సీలో నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా నేను ఇక్కడైతే రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు వాటర్ తాగి ఇంకా రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే అంబలి అనేది కొంచెం చల్లగా అవ్వడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది, మనం ఎంత ఫ్యాన్ కింద పెట్టినా. సో అందుకనే తొందరగా మనము అంబలి ప్రిపేర్ చేసుకుంటే ఇది కొంచెం కూల్ అయ్యేసరికి ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. రాగి జావా అనేది ఈ ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్కి చాలా మంచిది. రాగి అంబలి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా అది కొంచెం చల్లగయ్యేసరికి టైం పడుతుంది. అంతలో అయితే ఇల్లంతా ఒకసారి తుడిచేస్తున్నాను. నాకు డైలీ మార్నింగ్ ఈ ఇల్లు మొత్తం ఒకసారి తుడిచేసరికి వాకింగ్ సరిపోతుంది. ఇంకా వాకింగ్ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మొత్తం 5 రూమ్స్ కదా, ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఒక 1 అవర్ అలా టైం పట్టేస్తుంది. మరీ అంత స్పీడ్గా కాదు, స్లోగా ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. అలాగే ఈవినింగ్ కూడా ఒకసారి క్లీన్ చేస్తాను. మొత్తం అన్ని రూమ్స్, బాల్కనీ ఇవన్నీ కూడా తుడుస్తాను. కాబట్టి నాకు అలా వాకింగ్ లాగా అయితే టైం అయితే అయిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత కొబ్బరి బొండం అయితే ఒకటి తాగుతాను. అంటే డైలీ తాగట్లేదు, వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అలా తాగుతున్నాను. ఇది చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో తాగకూడదని చెప్తారు. బట్ మీకు తాగాలని ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడగండి. డాక్టర్ రికమెండ్ చేస్తే కంపల్సరీగా తాగండి. ఈ సమ్మర్లో కోకోనట్ వాటర్ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నైట్ అయితే కొన్ని వెజిల్స్ క్లీన్ చేయలేదు, అవన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. నాకు డాక్టర్ రికమెండ్ ఏం చేయలేదు బెడ్ రెస్ట్ అలాంటివి. సో నేను ఇంట్లో పనులు అనేటివి అలా స్లోగా అయితే చేసుకుంటున్నాను. మరీ అంత హడావిడిగా ఏం చేయట్లేదు, ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటున్నాను. మనం ఈ టైంలో ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. మరి ఎప్పుడు డల్గా అండ్ అలాగే ఏ పని చేయకుండా ఉంటే బాడీకి ఎక్సర్సైజ్ అవ్వదు. సో నేనైతే ఇంట్లో పనులు అనేటివి ఆల్మోస్ట్ అన్నీ నేనే చేసుకుంటాను. బట్ కొన్ని ఒంగోని అండ్ అలాగే బరువులు అలాంటివి అయితే నేను చేయట్లేదు. బట్ నిల్చొని ఏ పనైనా నేను ఈజీగా చేసేస్తున్నాను. ఇంకా రాగి అంబలి ప్రిపేర్ చేశాను కదా, అది కూడా చల్లగా అయిపోయింది. ఈ రాగి అంబల్లో పెరుగు కానీ మజ్జిగ కానీ నిమ్మకాయ రసం కానీ వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో కూడా ఇలాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి. బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా బయట మొక్కలన్నిటికీ వాటర్ వేసేసాను. అంటే ఈ టైంలో మనము ఫుడ్ అనేది ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. మరీ హెవీగా ఒకేసారి తీసుకోకూడదు, అలా అని తక్కువ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఒక 2 అవర్స్కి ఒకసారి ఏదైనా ఒకటి తింటూ ఉండాలి. అంబలి తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బయట తులసమ్మకి అయితే వాటర్ వేశాను. ఇంట్లో దీపం ఏం పెట్టట్లేదు, నార్మల్గా అగరబత్తి వెలిగించి పూజ చేసుకుంటున్నాను. కొన్ని డేస్ అయితే ఇంకా దీపం కూడా పెట్టకూడదు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. నేను ఇక్కడ ఊతప్పం వేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళందరికైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. నాకు ఎందుకో ఈరోజు ఇడ్లీ తినాలని లేదు. ఊతప్పం కోసం అయితే ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇడ్లీ బ్యాటర్లో వేసుకుంటున్నాను. ఊతప్పం అనేది అంటే వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ సమ్మర్లో స్పైసీ ఆయిలీ ఫుడ్ అనేది మొత్తం అవాయిడ్ చేయాలి. మీకు ఏమైనా తినాలనిపిస్తే, అది కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తినాలనిపిస్తే కొంచెం క్వాంటిటీలో తినండి, మరీ ఎక్కువగా తినకూడదు. సమ్మర్లో అయితే అంత మంచిది కాదు. అండ్ అలాగే మీకు ఏమైనా తినాలనిపించినప్పుడు అవి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే టైం మీకు అండ్ అలాగే మీ ఓపిక ఉంటే మాత్రం కంపల్సరీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేను బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేశాను. నాకు ఏదైనా తినాలనిపిస్తే కొంచెం క్వాంటిటీలో మాత్రమే తింటున్నాను బయట ఫుడ్. అది నేను చేసుకోలేనిదైతే నాకు ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాను ఇంట్లో. నాకు వచ్చింది అయితే మాత్రం కంపల్సరీగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెప్పించుకొని నేను ఇది తినాలనుకుంటే అది కంపల్సరీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. బయట ఫుడ్ అయితే కొంచెం ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఈ సమ్మర్లో ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఒక 3-4 లీటర్స్ అయిన వాటర్ తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చాలా హైజీనిక్గా ఉండాలి. మనం యూస్ చేసే టవల్స్ ఇవన్నీ కూడా వీక్లీ 2 అయినా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో చిన్న చిన్న పనులు అనేటివి చేసుకుంటున్నాను. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. మనం ఎంత యాక్టివ్గా ఉంటే ఫ్యూచర్లో మనకి వచ్చే డేస్ అవన్నీ కూడా మంత్స్ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి వాటి టైంలో మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము. ఇప్పటి నుంచే డల్ అయిపోయి ఉంటే మాత్రము ఇంకా అదే కంటిన్యూ అవుతుంది.
ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. పల్లీ చట్నీ చేశాను నిన్న నైట్. ఇంకా ఊతప్పం, 2 ఇడ్లీలు వేసుకున్నాను. మరీ ఎక్కువగా హెవీ ఫుడ్ కాకుండా ఫ్రీక్వెంట్లీ కొంచెం కొంచెం మీల్స్ తీసుకోవాలి, ఏదైనా తింటూ ఉండాలి. ఇదైతే నా మార్నింగ్ రొటీన్. థ్యాంక్ యూ.